మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ముడిబడి ఉన్నది ఆదివారము. రండి, మత్తయి సువార్త 28 మొదటి వచనం త్వరగా చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా ప్రభువు లేచాడు. చాలు. మార్కు సువార్త 16 మొదటి వచనం రండి. మార్కు సువార్త 16 మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియా విశ్రాంతి దినము గడిచిపోయింది అని అంటే విశ్రాంతి దినం ఏ రోజు? శనివారం పోయిన తర్వాత ఏమొచ్చింది? ఆదివారం. తర్వాత యోహాను సువార్త 20 మొదటి వచనం. యోహాను సువార్త ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే ప్రభువు లేచాడు. ఇప్పుడు 3 సువార్తలు, ఇంకొక సువార్త మిగిలింది. లూకా సువార్త 24 రండి. లూకా సువార్త 24 మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి అప్పటికే లేచాడు. ఎన్నిసార్లు చూసామండి ఆదివారం? 4 టైమ్స్. ఆయన సువార్తికులు 4 దిక్కులను చూపిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు మృతుడు కాదు. ఆయన నువ్వు నమ్మడానికి ఈ ఒక్క రీజన్ చాలు. ఆయన మృతుడైతే నువ్వు ఆయన నమ్మాల్సిన పనే లేదు, నేను నమ్ముకోవాల్సిన పని లేదు, ఇంకెవ్వరు కూడా నమ్మాల్సిన పనే లేదు. ఆయన మృతుడు కాదు, ఆయన ఎవరు? సజీవుడు. ఆయన ఆదివారమున మృత్యుంజయుడై సమాధి చేయబడ్డవాడై తిరిగి లేచినాడు. ఆదివారము ఏమిటి అని అంటే పునరుత్థాన దినం. చచ్చిన వారలారా భయపడకండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన చనిపోయి లేచినట్లే మీరును చనిపోయినా తిరిగి లేస్తారు అనే ఒక గొప్ప విజయనాదం, విజయోత్సాహ దినం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఆదివారానికి ఉన్న ప్రత్యేకత. దేవుని మహాకృప.